Hello everyone, good morning from Uttarakhand. ఇవాళ మనం వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కి వెళ్దాం పదండి. సో మనం ప్రెసెంట్ అయితే గంగ ఏరియాలో ఉన్నాం. సో అది వచ్చేసి 10,200 ఫీట్. మనం ఇక్కడ నుంచి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుదాం పదండి. సో మనకి ఈ ట్రెక్ అయితే కంప్లీట్గా 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదిగోండి వెళ్ళే దారిలోనే చిన్న చిన్న పూలు అయితే మనకి కనిపిస్తుంది స్టార్ట్ అయినాయి ట్రెక్కింగ్లో. సో ఇదంతా ఏంటి అంటే మేము గంగేరియా రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. సో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి వెళ్ళడానికి మనకు ఒక ఎంట్రన్స్ మెయిన్ గేట్ వస్తుంది. ఆ గేట్ ఇంకా వెళ్ళే దారి అనమాట ఇదంతా కూడా. మనకి ఇక్కడికైతే గంగేరియా టు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి అయితే హార్సెస్ అనేవి ఉండవు. ఇన్ కేస్ ఒకవేళ నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి పిట్టు అనేది కూడా ఆప్షన్ ఉంది. బట్ అది కూడా వాళ్ళు కంప్లీట్గా అయితే తీసుకెళ్ళట్లేదు, ఎందుకంటే దారి మధ్యలో అసలు చాలా బాగాలేదు, అక్కడ కొంచెం నడవాల్సి వస్తూ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడే మనకి మొత్తం గైడ్ అయితే ఉంది, ఇక్కడ ఏంటి ఎలా ఎక్కడ ఏముంది అనేసి. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ సో ఇదేనండి వరల్డ్ హెరిటేజ్ ఆఫ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎంట్రన్స్ టికెట్స్ ఇచ్చే కౌంటర్ ఇక్కడే ఉంది మనకి. మా గైడ్ అయితే వెళ్ళి అందరికీ కూడా గ్రూప్ టికెట్స్ తీసేసుకుంటున్నాడు. అండ్ మనకు కనిపిస్తుంది కదండి అక్కడ ఎంట్రన్స్ బోర్డ్, అదే అండి మనకి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎంట్రన్స్ మెయిన్ గేట్. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు స్టార్ట్ మై ట్రెక్ టు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. సో మేమైతే వెంటనే టికెట్స్ అన్ని తీసేసుకున్న తర్వాత వెంటనే మంచి ఎనర్జీతో ట్రెక్ అయితే స్టార్ట్ చేసేసాము. ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ దాకా మనకు కనిపిస్తుంది కదండి ఆ పెద్ద కొండల పైకి ఎక్కాలి. అక్కడికి ఎక్కితేనే మనకి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్లో అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ చూడగలం. చూసారా అండి మనకి అక్కడ దూరంగా ఒక కొండ కనిపిస్తుంది కదా, నేనైతే జూమ్ చేశాను. అక్కడ మనకైతే వర్షాకాలంలో కూడా ఆ కొండ మీద లైట్గా స్నో అయితే కనిపిస్తుంది. క్లైమేట్ అయితే చాలా బాగుంది. మేమైతే మార్నింగ్ 7 కల్లా స్టార్ట్ అయిపోయాము. స్టార్టింగ్ అయితే మొత్తం దారి బాగుంది, కానీ ట్రెక్కింగ్కి ఇదిగోండి ఇక్కడికి నడుస్తూ వచ్చే కొద్దీ రోడ్డు అయితే దారి మొత్తం అసలు కొంచెం కొట్టుకుపోయినట్టు రాళ్లతో మట్టి అన్నీ ఆల్ మిక్స్తో ఉంది. కొంచెం స్లిప్ అవుతుంది, కర్ర సపోర్ట్తోనే మేము నడుస్తున్నాము. సో వాటర్ అయితే మళ్ళీ ఇక్కడ కూడా మాకు వాటర్ ఫ్లో కనిపించింది. నాకు అసలు ఉత్తరాఖండ్లో మెయిన్ నచ్చింది ఏంటి అంటే ఇలా వాటర్ ఫ్లో అండ్ గ్రీనరీ అండి. ఆ రెండు ఉంటే ఎంత బాగుంటుందంటే ఎంత పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది నాకైతే. మరి అది కొంచెం చూస్తున్నాం కదా బాబు మొత్తం వాళ్ళ మదర్ అందరం మా గ్రూప్ అందరం కూడా అలా ట్రెక్ చేస్తూ ఉన్నాము దారిలో. సో మా వెంట అయితే చాక్లెట్స్ తీసుకొని వెళ్తున్నామండి. అండ్ కొంచెం మా గైడే మాకు ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి తీసుకొస్తున్నారు. సో ఈ దారిలో మనం నడిచేటప్పుడు అయితే కర్ర సపోర్ట్ అయితే కంపల్సరీ అండి, ఎందుకంటే మనకి గ్రిప్ ఉండాలి, లేదంటే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఇలా ఈ దారిలో మనం నడిచేటప్పుడు. అండ్ ఇక్కడ మనకి దారిలో మొత్తం కూడా ఎల్లో, పింక్ అండ్ బ్లూ కలర్ ఫ్లవర్స్ చిన్న చిన్నవి కనిపిస్తూ ఉన్నాయి. ఇవి జస్ట్ ఏంటంటే కింద బేస్ క్యాంప్ దగ్గర మాత్రమే మనకు కనిపిస్తుంది. ఇంకా పైకి వెళ్ళినాక అసలైన వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ చూద్దాం. వావ్, ఎల్లో కలర్ ఇలాంటి ఫ్లవర్స్ అయితే నేను ఎక్కడ చూడలేదు. పదండి చూద్దాం ఇంకా ఏవేవి ఉన్నాయో మనకి. వ్యూ
అయితే బాగుంటుందండి, చాలా ప్రశాంతంగా ఉంది కంప్లీట్ గ్రీనరీతో. సో ఇతనేనండి మా గైడ్. అయితే మేము మొత్తం ఇక్కడ ప్యాకేజ్ తీసుకున్నామన్నాం కదా, మా బ్యాచ్ అందరికీ, మా గ్రూప్ అందరికీ కూడా ఇతనే గైడ్గా ఉన్నాడు. మొత్తం ఫుడ్ ప్రిపేర్ చేసి ఇవ్వటం కానీ అన్నీ ఇతనే. వావ్, వాటర్ ఫాల్స్ అయితే అసలు చాలా బాగుందండి. ఎంత బాగుందో, అటు ఇటు కొండ మధ్యలో నుంచి అలా వాటర్ ఫాల్స్ వస్తుంటే వావ్, ఇట్స్ రియల్లీ రియల్లీ ఆసమ్. సో పదండి ముందుకెళ్ళి ఇంకా ఏమేమి అందులో ఉన్నాయో చూద్దాం రండి. నాకైతే అలా చూస్తుంటే వ్యూ అయితే మొత్తం 360 degrees తిరిగి చూస్తుంటే ఎటు చూసినా మౌంటైన్స్, మధ్యలో వాటర్. ఆహా, అసలు ఎంత బాగుందో చెప్పలేను ఆ ఎక్స్పీరియన్స్. అసలు వాటర్ ఫ్లో చూడండి ఎంత ఉందో మొత్తం. రియల్లీ వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ దిస్. ఫైనల్లీ ఇంకా మా ట్రెక్కింగ్ నడుస్తుండే కొద్ది ఇదేమో హైట్ అయితే ఎక్కువగానే ఉంటుంది మొత్తం. సో ఇదైతే అసలు ట్రెక్ నేను చెప్పగలిగింది ఏంటి అయితే, ఇదైతే కొంచెం డిఫికల్ట్గానే ఉందని నెట్లో కొంచెం మోడరేట్ అని ఇచ్చారు, బట్ ఐ డోంట్ ఫీల్ దిస్ ఈస్ మోడరేట్. ఇదైతే కొంచెం కష్టంగానే ఉంది, ఎందుకంటే చూస్తే మీరు కంప్లీట్ ఇది ఇంక్లైన్డ్గా ఉంది. అసలు మీరు చూస్తే హైట్ లెవెల్ కూడా ఇలా పైకి. చూస్తున్నారు కదా అసలు ఎలా ఎంత ఇంక్లైన్డ్గా ఉంటుందో మొత్తం దారంతా కూడా. కాకపోతే ఇంత ట్రెక్ చేసుకుంటూ వెళ్తుంది మేము ఏంటి అంటే, ఆ పైన ఉన్న వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ మొత్తం ఒక 5 kilometers దాకా మొత్తం వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్లో ఫ్లవర్సే ఉంటాయి అన్నారు. సో అది ఎలా ఉంటుందో చూద్దామని వెళ్తున్నాం. మాకు వెళ్ళే దారిలో అయితే క్లైమేట్ కూడా చాలా బాగా నచ్చింది. చూడండి మొత్తం అంతా పొగతో మొత్తం కొండలన్నీ పొగతో నిండిపోయినాయి. సో క్లైమేట్ అయితే చెప్పక్కర్లేదు, ఎంత బాగుందో చూస్తేనే అర్థమైపోతుంది కదా మీకు కూడా. చల్లటి గాలి వస్తూ మా ప్రయాణం అలా ట్రెక్కింగ్ కంటిన్యూ చేస్తూ వెళ్తున్నాం. బట్ ఇందాక ఏంటి అంటే దారిలో స్టోన్ స్లైడింగ్ అయింది అన్నారు. దారిలో ఇద్దరికి కొంచెం ఇంజరీస్ కూడా అయినాయి అంట. సో ఈ ట్రెక్కింగ్లో అయితే మనం చాలా కేర్ఫుల్గానే ఉండాలి, ఎందుకంటే పైనుంచి ఎప్పుడు కొండలు రాళ్ళు కూడా విరిగి పడిపోతున్నాయి, మనం ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం. అండ్ దారిలో మనకి మెయిన్ ఈ ట్రెక్కింగ్కి వెళ్ళేటప్పుడు ఫుడ్ అండ్ వాటర్ అయితే తీసుకువెళ్ళాలండి, ఎందుకంటే మనకు అక్కడ దారిలో ఏమీ ఉండవు. వాటర్ మాత్రం ఇలా మనకి ఒక 2-3 ప్లేసెస్లో ఇలా ఫ్లో అవుతూ మనం పట్టుకోవడానికి బాటిల్స్లో వీలుగా ఉంటుంది. ఫుడ్ అయితే మనకి ఎక్కడ ఏమీ దొరకదు. సో కంపల్సరీ మీరైతే ఫుడ్ అండ్ చాక్లెట్స్ కూడా ఏమైనా తీసుకెళ్తే బెటర్. ఈ వైట్ ఫ్లవర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి. వీటిలో ఈ పింక్, వైట్, బ్లూ ఈ ఫ్లవర్స్ అన్ని పేర్లు మీలో ఎవరికైనా తెలిసినట్టయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎల్లో ఫ్లవర్స్ వీటి పేర్లు మీకు ఎవరికైనా తెలిసినట్టయితే. నేనైతే దారిలోనే ఇలా రకరకాల పూలు కనిపిస్తున్నాయి కదా, పింక్, ఎల్లో, బ్లూ, వైట్. సో పైకి వెళ్తే ఎలా ఉంటుందా అని నేనైతే చాలా ఈగర్గా ఉన్నా. సో ఆ ఈగర్నెస్తోనే ఎలా ఉంటే చూడాలని ఎనర్జీ తెచ్చుకొని మరీ ఇంకా నడుస్తూ ఉంటున్నాను, ఎందుకంటే ఇదైతే కంప్లీట్ ఇంక్లైన్డ్ ఉంటుంది మొత్తం. ఇంకా కర్ర సపోర్ట్తో నడవటమే ఎక్కువ. ఇదిగోని చూస్తున్నారు కదా మొత్తం ఇంకా దారంతా ఇలాగే ఉంటుంది. ఉంటే హైలీ కంప్లీట్ ఇంక్లైన్డ్ ఉంటుంది, లేదంటే ఇలా కొంచెం అంత దారంతా కూడా సరిగ్గా లేకుండా రాళ్ళు, మట్టి, వాటర్ ఫ్లో. ఇక్కడ చాలా ఇలాంటి ప్లేసెస్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏ మాత్రం స్కిడ్ అయినా ఇంకా అంతే, కాళ్ళు చేతులు విరిగిపోవటమే. ఎందుకంటే ఈ రాళ్ళన్నీ కూడా నీళ్ళలో నాని ఉన్నాయి కాబట్టి చాలా స్లిప్ అవుతున్నాయి. వీడియోలో మనకు కనిపిస్తున్నంత ఈజీగా అయితే లేదు డైరెక్ట్ ట్రెక్ చేస్తున్నప్పుడు. సో మనం అది దాటేసి ఇంకా ముందుకు వస్తున్నాం. ఇది చూసారా, ఇక్కడ మనం నడుస్తూ ఉండే కొద్ది చెట్లు ఉంటున్నాయి. మనం చూడకుండా కింద చూస్తూ నడిచామా, ఎదురొచ్చి ఆ కొమ్మ కొట్టేస్తుంది మనల్ని తల మీద.
అన్నీ మనం చాలా అన్నీ చూసుకుంటూ సరౌండింగ్స్ చూసుకుంటూ చాలా జాగ్రత్తగా నడవాలి. ఇక్కడ రాళ్ళు కూడా చూసారు కదండి ఎలా ఉన్నాయో, చాలా స్కిడ్ అవుతూ ఉన్నాయి. ఏమాత్రం మన కాళ్ళు అందులో ఇరుక్కుపోయినా కానీ చాలా ప్రాబ్లమే. చూడండి ఎలా ఉన్నాయో. సో నేనైతే దగ్గరకు వచ్చేసామని అనుకుంటున్నాను వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ దగ్గరికి. మా ప్రయాణం అలా నడుస్తూ ఉంది ట్రెక్కింగ్కి. ఓ ఇందాక దాకా మొత్తం ఇంక్లైన్లో ఎక్కటం, ఇప్పుడేమో ఇంక్లైన్లో దిగటం ఉంటుంది. స్లోప్ చాలా ఉంది. ఫైనల్లీ నాకు తెలిసి దగ్గరకు వచ్చేస్తున్నాం అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా మొత్తం పొగతో కమ్ముకుంది. వావ్, నైస్ సీనరీ. చాలా అంటే చాలా బాగుందండి. సో ఇదిగోండి మళ్ళీ మనకి ఎల్లో కలర్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి. నేనైతే అనుకోవటం మ్యాక్స్ ఇంకో 1 కిలోమీటర్ ఉందేమో ట్రెక్కింగ్ అనుకుంటున్నాను. వెళ్ళేదారిలో ఇదేంటో వెరైటీగా ఉంది బ్రౌన్ కలర్లో ఈ ఫ్లవర్ అయితే. ఇదిగోండి దారిలో మొత్తం మనకి ఇలా వాటర్ ఫ్లో అవుతూనే ఉన్నాయి. ఫైనల్లీ ఇంకా ఈ బ్రిడ్జ్ అయితే క్రాస్ చేస్తే ఇంకా మనం వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ దగ్గరికి వచ్చినట్టు. ఓవైపు అయితే చిన్న టెన్షన్ ఉంది, ఇది ఏమాత్రం విరిగినా అందులో పడి జారి పడిపోయామంటే ఎక్కడికి వెళ్తాం. ఫైనల్లీ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ దగ్గరికి వచ్చేసాను. ఎప్పుడెప్పటి నుంచో నేను ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూస్తూ ఉన్న ఫొటోస్ ఎలా ఉంటాయో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అలా ఉందా చూద్దాం రండి. ఇదేంటో వెరైటీగా ఉందండి. ఈ ఫ్లవర్ అయితే మొత్తం వైట్ కలర్లో ఉండి మొత్తం ఒక బుష్ టైప్లో చాలా బాగుంది. ఇక్కడ ఇంకోటి రెడ్ కలర్వి, ఎక్కువ ఇక్కడ ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయండి మొత్తం. ఎక్కువ మనకి పింక్, వైట్, బ్లూ అండ్ ఎల్లో ఫ్లవర్సే ఎక్కువ ఉన్నాయి. బట్ టు బీ ఫ్రాంక్ నేనైతే ఎక్స్పెక్ట్ చేసినట్టయితే లేదండి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. ఎందుకంటే నెట్లో అవన్నీ ఇచ్చింది అయితే కంప్లీట్ డిఫరెంట్ ఉంది. డైరెక్ట్గా ఇక్కడ చూసిన వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ డిఫరెంట్ ఉంది. ఓవరాల్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అయితే బాగుంది. బట్ నెట్లో చూపించినట్టయితే ఆ ఎక్స్పెక్టేషన్స్తో రాకండి. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వస్తే యూ కెన్ ఫీల్ అండ్ ఎంజాయ్ దిస్ ప్లేస్. బట్ యూట్యూబ్లో కానీ మీరు నెట్లో ఇంటర్నెట్లో చూసి ఆ ఫొటోస్ అలా ఉంటుంది అనుకుంటే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది. బట్ ఓవరాల్ అయితే నేను చెప్పగలిగేది క్లైమేట్ బాగుంది, ప్లేస్ చాలా బాగుంది, ఫ్లవర్స్ బాగున్నాయి. బట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సుమా. నెక్స్ట్ వీడియోలో మనం హైయెస్ట్ పీక్ అయిన హేమకొండకి వెళ్దాం. ఆ వీడియోలో అక్కడైతే ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and please subscribe to my channel.